విద్యార్థులు చక్కగా చదివి మంచి ఫలితాలు సాధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లి ఏకలవ్య పాఠశాలను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ, పీఓ, స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని మించిన ఫలితాలు ఏకలవ్య పాఠశాల నుంచి రావాలని ఆకాంక్షించారు. గత 16 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఫుడ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని, లక్షల రూపాయలతో చదివే కార్పొరేట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటే ఇక్కడి విద్యార్థులు మిన్నగా ఎదగాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ఫుడ్ మెనూ చార్ట్ ను ప్రారంభించి విద్యార్థినులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ, పీఓ అల్పాహారం సేవించారు. పేద పిల్లల కోసం, బడుగుల కోసం ఆయా స్కూల్లో చదివిన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకంటే మీరు ఉన్నత స్థానంలో ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, నా కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు విశ్వాసం ఉంది, ఆ నమ్మకం వస్తుంది. తప్పకుండా భవిష్యత్ తరాలు ఏకలవ్యతో పాటు ఏకలవ్య స్టాండర్డ్స్ కూడా మిగతా స్కూల్స్ లో కూడా పీఓ గారు వీలైన కాడికి, సాధ్యమైనంత కాడికి ఇదే పద్ధతుల్లో కొనసాగించి మన పిల్లలందరూ కూడా, ఎవళ్ళు కూడా ఎంత పేదవాడైనా సరే ఆయనకి విద్యా అవకాశాలు ఇవ్వాలనేదే ప్రభుత్వ కోరిక. కాబట్టి తప్పకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రతి ఇంట్లో మన ఎమ్మెల్యే గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ పెద్దలు కానీ ముందుగా పిల్లల్ని ఎన్ని కష్టాలున్నా బడికి పంపించండి.